గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ అధ్యాపకులు డాక్టర్ ఎంఆర్ ధురీంద్రబాబు, సీనియర్ లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సత్యవేడు. తదుపరి పురస్కరిస్తున్నారు డాక్టర్ కె రాజ్యలక్ష్మి, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్, భీమునిపట్నం. డాక్టర్ కె రాజ్యలక్ష్మి, భీమునిపట్నం, వారికి పురస్కారం అందబోతోంది. తదుపరి డాక్టర్ జిఎన్ హేమంత్ కుమార్, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్, నెల్లూరు. డాక్టర్ జిఎన్ హేమంత్ కుమార్, నెల్లూరు. ఈ ప్రత్యేక సందర్భంలో కొంతమంది అధ్యాపకులు నూతన రాజధాని నిర్మాణానికి గాను శ్రీమతి సి రాజశ్రీ గారు, లెక్చరర్ ఇన్ హోమ్ సైన్స్, జేఎంజే కాలేజ్ తెనాలి వారు ₹1,00,000 మొత్తాన్ని రాజధాని నిర్మాణ ఫండ్ కోసం ప్రకటించడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు జీవీఎస్ హై స్కూల్ భానుకుమారి గారు ₹20,000 మొత్తాన్ని ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి సహకరించినటువంటి అధ్యాపకులకు, ఉత్తమ అధ్యాపకులకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ తదుపరి సత్కార గ్రహీత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రస్తుతం పురస్కారాలు అందుకోబోతూ ఉన్నారు. శ్రీ బి మల్లయ్య గారు, పీజీహెచ్ఎం, జీటీడబ్ల్యూ ఏహెచ్ఎస్ బాయ్స్, జయాపురం, నందిగామ మండలం, ఐటీడీఏ, సీతంపేట, శ్రీకాకుళం జిల్లా. శ్రీ వి మల్లయ్య గారు, శ్రీకాకుళం జిల్లా, వారికి ఇప్పుడు అందిస్తున్నారు. తదుపరి శ్రీ జి ఘనాపాటి, పీజీహెచ్ఎం, విజయనగరం జిల్లా. శ్రీ జి ఘనాపాటి, పార్వతీపురం, విజయనగరం జిల్లా. తదుపరి శ్రీ డి కోగేశ్వరరావు గారు, స్కూల్ అసిస్టెంట్, విశాఖపట్నం జిల్లా. శ్రీమతి సిహెచ్ సత్యవతి గారు, గంగవరం, ఐటీడీఏ, రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి. తదుపరి పురస్కార గ్రహీత శ్రీమతి జి తబసం, స్కూల్ అసిస్టెంట్, పోలవరం, వెస్ట్ గోదావరి జిల్లా. శ్రీమతి జి తబసం, పోలవరం, వెస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం ఈ ప్రత్యేక సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల మనం తెలుగు పిల్లలిద్దరూ అత్యంత ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఎక్కినటువంటి ఇద్దరు చిరంజీవులు, తెలుగు పిల్లలు, వెలుగు పిల్లలు, పూర్ణ ఆనంద్, వారిద్దరిని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించి సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా అభినందిద్దాం మనం కూడా. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి ఇద్దరు తెలుగు పిల్లలు, తెలుగు వారందరికీ పేరు తెచ్చినటువంటి పూర్ణ ఆనంద్, వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ల్యాప్టాప్ని బహుకరిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇటీవల తైవాన్లో చదరంగం పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి బి మౌనిక అక్షయ, వారి యొక్క ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని సత్కరిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మరొక హంపీలాగా, మరొక హారికలాగా పేరు తెచ్చుకోవాలని, మన తెలుగు వారందరికీ పేరు తేవాలని మౌనిక అక్షయ్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆనంద సంబరం. గురు పూజోత్సవం జరుపుకుంటున్న వేళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంతమంది గురువుల్ని సత్కరించారు. మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి తెలుగువారు గర్వించాల్సినటువంటి ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందనలు అందుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి. తర్వాత ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన మా సహోదరుడు అంబటిపూడి మురళీకృష్ణ గారిని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించారు.
ఇప్పుడు కార్యక్రమం ఇంతగా విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో మన జిల్లా కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే గారు, పరిపాలనా సామర్థ్యం కలిగినటువంటి ఐఏఎస్ అధికారి వందన సమర్పణ చేస్తారు. ఇప్పుడు గురు పూజోత్సవ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారందరికీ విద్యాశాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురువు ఒక అద్భుతమైన పుస్తకం, అనుభవం. అటువంటి గురువులను సన్మానించి పురస్కారాలు ప్రదానం చేసి విలువైన సందేశం అందించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కలకాలం గుర్తుంచుకునేలా శుభాభినందనలు అందజేసిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారి గురువర్యులు శ్రీ మునికృష్ణారెడ్డి గారికి, శ్రీ పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ బాధ్యతలను గుర్తెరిగి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించి అభినందనలు తెలుపుటకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ రావుల కిషోర్ బాబు గారికి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి షేక్ జానీమోన్ గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారికి, శ్రీ కొనకళ్ళ నారాయణ గారికి, ఎమ్మెల్సీలు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారికి, శాసన సభ్యులు మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారికి, ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, జడ్పీటీసీ మరియు ఎంపీపీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు ఆహారాహరము శ్రమించి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు తమ అమూల్యమైన సలహాలను అందించి అందించిన అధికారులకు మరియు జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి, ఐజీ పోలీస్ శ్రీ సునీల్ కుమార్ వారికి, వారి సిబ్బందికి, ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విచ్చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేషనల్ యాంథమ్. 1 minute. Wait. Okay, national anthem. National anthem. జై హింద్. Good, well done. Congratulations. Thank you. Good, well organized. Sent off well. He's going now straight away? Yes, IB. He's coming to IB. Lunch. He hasn't taken anything. No, after that? No other program. Nothing, no. Only one program. Go back to Gannavaram and then. Gannavaram. అయిపోయింది సార్. సార్ బాగా చేశారు సార్. జిల్లాలో మా క్లాస్ జేసీ గారు. Come on, sure. Yeah.
అప్పచెప్పి